ధనుస్సు రాశి వారు ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఆర్థికంగా ఈ వారం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది. వ్యక్తిగత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అనుకున్న పనులు కూడా ఈ వారంలో పూర్తి అవుతుంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. నిలకడగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉద్యోగ జీవనాలు సాధారణంగా గడిచిపోతుంటాయి. వృత్తిపరమైనటువంటి జీవన విధానాల్లో కాస్త విరామం దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి భోజనం చేసేందుకు కూడా ఈ వారం మీకు సమయం సరిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఆదాయ మార్గాలను చక్కగా మీకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక సమస్యల నుండి నెమ్మదిగా ఈ వారం బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆశించిన పురోభివృద్ధి అనేది కలిసి వస్తుంది. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలకు కొంతమేరకు తృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. కుటుంబ జీవనాలు సంతోషకరంగా ఉంటుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాల్లో కీలకమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముల వారిని పూజించడం, శ్రీరామ నామాన్ని నిరంతరం జపం చేసుకోవటం మంచిది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేటటువంటి రామనామాన్ని నిరంతరం జపం చేసుకోవటం ద్వారా మీరు చేపట్టేటటువంటి అన్ని పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి.